హలో ఎవ్రీవన్, మన టాపిక్ వచ్చేసి ఎన్టీ స్కానింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎన్టీ స్కానింగ్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత టైం పడుతుంది, అలాగే అసలు ఇది ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారు ఎవరైనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎన్టీ స్కానింగ్ అనేది 3 months కంప్లీట్ అయిన తర్వాత చేస్తారంటే 11 to 14 weeks మధ్యలో చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే బేబీ యొక్క బ్యాక్ సైడు మెడ వెనుక భాగంలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని మెజర్ చేయడం కోసం ఈ స్కానింగ్ అనేది చేస్తారు. అలాగే ఈ స్కానింగ్ చేయడం వల్ల మనకి క్రోమోజోమల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, మెయిన్గా డౌన్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ టెస్ట్ని యూజ్ చేస్తారండి. ఈ టెస్టు ప్రతి ఒక్కరూ 3 నెలలు నిండిన ప్రతి ఒక్క గర్భవతి కూడా కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్ట్ అండి. ఇది చేయించుకోవడం వలన మన బేబీ హెల్త్ అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. ఈ స్కానింగ్ ఎలా చేస్తారంటే పొత్తి కడుపు పైన చేస్తారండి. అలాగే బేబీ ఇమేజెస్ కూడా మన లోపల స్టమక్లో బేబీ ఎలా ఉందో ఆ ఇమేజెస్ కూడా మనకి తీస్తారు. స్కానింగ్లో చూపిస్తున్న విధంగా మనకి ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. ఆ ఫ్లూయిడ్ ఉంది కదండి బేబీ యొక్క నెక్ బ్యాక్ సైడు, ఆ ఫ్లూయిడ్ మెజర్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చెయ్యాలి కూడా. ఈ టెస్ట్ చేయడానికి మనకి ఇంచుమించు 30 నిమిషాల టైం అనేది పడుతుంది. దీనికోసం మనం డాక్టర్ని సంప్రదించాలి ముందుగానే. తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. అలాగే ఈ టెస్ట్కి వెళ్ళే ముందు కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకొని వెళ్ళాలండి. అలాగే మనం వేసుకునే దుస్తులు కూడా స్కానింగ్ చేయడానికి వీలుగా కంఫర్టబుల్గా ఉండేలా వేసుకొని వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.